హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండి. ఈరోజు చామదుంపల పులుసు అండి. పావు కేజీ చామదుంపలు శుభ్రంగా చెక్కి తీసి కడుక్కొని పెట్టుకోవాలండి. చామదుంపలు చెక్కి తీసిన తర్వాత కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. దానిలోకి 2 ఉల్లిగడ్డ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టమాటా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. కుక్కర్లో ఇవన్నీ వేసేసుకొని చిన్నది పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర ధనియాలు పొడి, సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత నిమ్మకాయ సైజున చింతపండు పిసికి పులుసు పోసుకోవాలండి. పులుసు మరిగిన తర్వాత ఇదిగోండి చిన్న బెల్లం వేసుకోవాలి, నిమ్మకాయ సైజంత బెల్లం. పులుసు మరిగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, వేయించిన మెంతి పొడి ఒక చిన్న చిటికెడు వేసి పోపు చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. చామగడ్డల పులుసు ఇవ్వండి. చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలోకి, రైస్లోకి, అన్నింటిలో చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.